మొదటి రాత్రి ఏ మాటలు ప్రభు మనతో మాట్లాడాడు చెప్పండి. చెప్పాలి. మొదటి రాత్రి ఏ మాటలు దేవుడు మనతో మాట్లాడాడు? ఏమైన వాటిని విడిచిపెట్టాలి. పగల రాత్రి అని పగలు వాక్యం చదవలేదా? మరి అది గుర్తుపెట్టాలి. విన్నపాలనే మనం ఆయన అడిగేది. వాక్యం అనేది ఆయన దగ్గర మనం పొందుకునేది. ఆయనకి మనమే ఇవ్వగలం, ఆయన దగ్గర మనం పొందుకోగలం. మొదటి రోజు ఉపవాస క్రమాన్ని నేర్చుకున్నాం. రెండో రోజు ఆ రోజు సాయంత్రం ఇది ఎదురైనా వచ్చింది ఉపవాస ప్రార్థనకి. మొదటి రోజు పగలు ఉపవాస క్రమము, ఆ రాత్రి నువ్వు క్రమంగా చేస్తే ధైర్యంగా ఉండు, నీ కార్యము నేను అంతేనా. రెండో రోజు పగలు ఆ కార్యం పొందాలంటే ఈ పై వస్త్రాలు కాదు, ఏం తెచ్చుకోవాలి? అది క్రమం చూడండి. ఉపవాస క్రమం, ఆ క్రమం చేస్తే కార్యం సఫలం. ఆ కార్యం సఫలం అవ్వాలంటే ఈ పై వస్త్రాల కింద లోపల గుండెని తిప్పుకోవాలి. ఆ తర్వాత మూడో రోజు పగలు గుండెని తిప్పుకోవడం అంటే పాపాన్ని విడిచిపెట్టడం. ఆ క్రమం చూసారా దేవుడు ఎలా మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆ గుండె చేయించడం అంటే ఆ ఇటుకలు కట్ చేసుకుని చేయించడం కాదు. ఆ హృదయం అన్నిటికంటే అది ఘోరమైన అది. ఆ హృదయములు చెప్పుకోమన్నాడు. అంటే హృదయం చెప్పుకోవడం అంటే హృదయంలో దాగిన పాపాన్ని విడిచిపెట్టు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని యొక్క మాట ఎంత గొప్పదో. అయితే అన్ని మాటలు ఒకరే చెప్పారా? ఒక్కొక్క ఫోటో ఒక్కొక్కళ్ళు అది మాట్లాడేది ఎవరు? ఆ క్రమం, ఆ లింక్ చూసారో మీకు అర్థమైందో లేదో. ఆరంభం నుంచి క్రమం చేస్తే సఫలం అవ్వాలంటే హృదయాన్ని తెచ్చాలి. హృదయం తెచ్చడం అంటే హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేసుకోవడం. ఆ పాపాన్ని తీసివేసుకుంటే ఇప్పుడు ఏమైతే చదవండి కొద్ది మాటలు. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 13వ వాక్యం. ఈ రాత్రి ధ్యానం కొరికి ప్రభు సిద్ధపరిచిన కొద్ది మాటలు నేర్చుకుందాం. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 13వ వాక్యం. నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరాంతపు కృతజ్ఞత ఉపవాస కూడికల్లో ప్రభు ఆరంభంలో చెప్పిన కార్యం ఒకటే, నీ కార్యం సఫలం చేస్తానన్నాడు. అసలు ఈ ఉపవాస కూడికల యొక్క ముఖ్య ఉద్దేశం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ వాక్యం ప్రభు మాట్లాడిన ప్రతి వాక్యంలో కూడా చివర ఏముంది? చివరిలో ఏం చెబుతున్నాడు? కార్యము. ఈ ఉపవాస కూడికలకి ఉద్దేశం అదేనేమో, కార్యము సఫలం చేయక. ఆమె మంచి టైటిల్ దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం అట్లాగే కొన్ని కార్యాలు సఫలం చేసుకుంటూ వచ్చాడు. పరిచర్య పరంగా చేశాడా చేయలేదా? ఈ మందిరం విషయంలో సహాయం చేశాడు, సంఘం విషయంలో సహాయం చేశాడు, విరువురు పరిచర్య విషయంలో, స్థలం విషయంలో సహాయం చేశాడు, దాన్ని పొడిగించుకునే విషయంలో సహాయం చేశాడు. ఇంకా ఆయన కార్యాలు చేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కార్యము సఫలపరిచేవాడు. ఆ కార్యము సఫలం కావాలంటే క్రమాన్ని చెప్పాడు. ఆ చివరిలో ఏమన్నాడంటే, ఎప్పుడైతే మనం హృదయాన్ని చేర్చుకున్నామో, అంటే హృదయంలో ఉన్న పాపాన్ని తీసుకున్నామో, అప్పుడు ఆయన ఏమన్నాడు చదవండి ప్రారంభం నుంచి. ఎప్పుడైతే మనము హృదయాన్ని చేర్చుకొని, అనగా హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేస్తామో, అప్పుడు ఏమంటున్నాడు? నేను అతనికి తండ్రినయ్యుండును, దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిన వాళ్ళు చప్పుడు కూడా దేవుని మహిమ కలుగుతారు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అలా ఎవరైతే హృదయాన్ని చేర్చుకుని మొదట ఉపవాసం ఉండాలి, క్రమమైన ఉపవాసం చేయాలి. ఆ క్రమమైన ఉపవాసం చేస్తే కార్యం సఫలం చేస్తాను. ఆ కార్యం సఫలం అవ్వాలంటే ఏం చేయాలి? హృదయాన్ని హృదయాన్ని చేర్చుకోవాలి. హృదయాన్ని చేర్చుకోవడం అంటే హృదయంలో దాగిన పాపాన్ని ఒప్పుకోవడం. అలా పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటామో చివరిగా ఆయన చేసే కార్యం ఏంటంటే, మీరు భక్తులు, నేను భగవంతుణ్ణి అన్నట్లా, మీరు నా బిడ్డలు, నేను మీకు తండ్రినయ్యుదును, నేను మీకు తండ్రినయ్యుదును. హల్లెలూయా, హల్లెలూయా.
భక్తుడు భగవంతుడు కాదు ఇక్కడ, తండ్రి కుమారుడు. ఎందుకు గొప్పదండి? చివరిగా చెప్తున్నా మాట, ఇంతకాలం నువ్వు నా విశ్వాసం అనుకున్నావు, కాదు కాదు, నువ్వు విశ్వాసులు కాదు, నీవు నా కుమార్తెవి. హల్లెలూయా. నీవు విశ్వాసవి కాదు, నా కుమారుడవు. చివరిగా ఆయన అంటున్నా మాట ఏంటంటే, నేను అతనికి తండ్రినయ్యుంటా, నేను ఆమెకు తండ్రినయ్యుంటా. తండ్రి అంటే ఏంటి? తండ్రి గురించి చెప్పండి. మన కోసం ఒక్కొక్కరు మీ వ్యక్తిగత, మీ తండ్రి అంటే ఏంటో మీ వ్యక్తిగత అనుభవాలు ఒక్కొక్కరు చెప్పండి. ఒక మాట, నీకు నీ తండ్రి ఏమైనా? నాకెళ్ళి చూడండి, అందరూ నాకెళ్ళి చూడాలి. నీకు నీ తండ్రి అంటే ఏంటి? ఎలాంటి వాడు? ఏదో ఒక మాట. నీకు సర్వం ఆయనే. తండ్రి అంటే ఏంటి? నీకేమై ఉన్నాడు నీ తండ్రి? నీకు అవసరాలు తీర్చేవాడు, నీకేమో అన్ని ఆయనే, నీకేమో అవసరాలు తీర్చేవాడా? నీకు కాపరి. చెప్పేదో ఒకటి. అంటే మీ తండ్రి మీద మీకు ఇష్టం లేదని మీరు చెప్పకపోతే, త్యాగపూరితుడు, త్యాగశీలి చెప్పాలి. తర్వాత మీరు చెప్పండి అయ్యా. తండ్రి తండ్రి అంటే ఎవరు నీకు? అబ్బా, అది లెక్క. శాంతకుమారి ప్రేమమయుడు, ప్రేమ చూపువాడు. తర్వాత అవి ఎవరు? మీ డాడీ నీకు. తర్వాత నాకెళ్ళు చూడయ్యా, పేరు పెట్టి పిలవాలా? చెప్పు. నీకు నీ తండ్రి ఏమై ఉన్నాడు? ఒకరికి సహాయం చేసేవాడు, ఒకరికి అన్నీ ఆయనే, ఒకరికి ప్రేమ చూపేవాడు. ఇంకా నేను చెప్పనా, శారీరకంగా ప్రాణం పోసిన వాడు తండ్రి. హల్లెలూయా. ఆత్మీయంగా ప్రాణం పోసిన వాడు పరమ తండ్రి అయితే, శారీరకంగా జన్మనిచ్చింది, ప్రాణం పోసింది ఎవరు? అవునా కదా? ఇక ప్రాణం పోస్తే ఆటోమేటిక్ అన్ని. అందుకని ఈరోజు ఈ చివరి కుడికలో ప్రభు నీతో చేస్తున్న వాగ్దానం, నేను నీకు తండ్రినయ్యుందును గాక. ఒక తండ్రి నిన్ను ఎలా ఆదరిస్తాడో, ఒక తండ్రి నేను ఎలా పోషిస్తాడో, ఒక తండ్రి ఎలా నేను దీవిస్తాడో, ఒక తండ్రి ఎలా నీకు అన్ని తానై ఉన్నాడో, ఒక తండ్రి ఎలా తన అవసరాలన్నీ తీర్చుతాడో, ఒక తండ్రి ఎలా నీ కొరకు త్యాగం చేస్తాడో, అట్టి త్యాగమూర్తైన, అట్టి ప్రేమమయుడు, అట్టి సహాయం చేసే ఆ తండ్రిగా ఈ రాత్రి మన ప్రభు మనకు ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు రాజైనటువంటి సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోనుతో చెప్తున్న మాటలు. ఏమంటున్నాడు? నేను నీకు తండ్రినయ్యుందును. ఈరోజు తండ్రి అంటే ఎంత ధైర్యమో. అక్కడ చూస్తాం కదా, మై డాడీ ఈజ్ మై. ఇప్పుడు వస్తానయ్యా, ఇప్పుడు దాకా రాలేదా జీరోలు? స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నా ప్రభు ఒక్కొక్కరితో చెప్తున్న మాట, ఆయన నీకు పరమ తండ్రిగా మారునుగాక, ఆయన నీకు తండ్రిగా ఉండునుగాక. తండ్రి నీ పక్కన ఉంటే నీకు కోరిక ఉండదు, తండ్రి నీతో ఉంటే భయం ఉండదు, తండ్రి నీతో ఉంటే దిగులు ఉండదు. తండ్రి నీతో ఉన్నప్పుడు ఎన్ని వచ్చినా, ఇప్పుడు బుట్ట పాపాలు ఆయన ఉన్నాడు, వాళ్ళ డాడీ పక్కన ఉన్నాడు, ఎదురుగా 100 మంది నుంచి ఆయన వెనక్కి పరిగెడతాడా? ఎందుకని? వాళ్ళు 1000 మంది ఉన్నా నా తండ్రి నాకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నా ప్రభు అట్టి తండ్రిగా నా ప్రభు నీకు ఉండునుగాక. ఉండునుగాక కాదు, ఆయనే చెప్తున్నాడు, నేను నీకు తండ్రినయ్యుందును. అందరు చదవన్నమాట, అందరు చదవన్నమాట. నేను నేను అతనికి తండ్రినయ్యుందును. ఇంకా చెప్పాలంటే, నేను నీకు తండ్రినయ్యుందును. అది నీతోనే చెప్తున్నాడు. రాత్రి నా ప్రభు ఆయన పరమ తండ్రిగా మనల్ని ఆదరించుగాక. తండ్రి వల్ల కలిగే సంతోషం, ఆనందం, ఆదరణ, నెమ్మది, సహాయము ఏది కోల్పోయి నువ్వు బాధపడుతున్నావో, ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు, నీ శారీరక తండ్రి వలన కూడా కలగలేనటువంటి నిత్య ఆదరణ నా పరమ తండ్రి నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఆయన మనకు తండ్రి ఎందుకయ్యాడంటే, శారీరక తండ్రి శారీరకం కంటే పరమ తండ్రి తన రక్తాన్ని చిందించి ప్రాణము పెట్టి నిన్ను మనల్ని కొనుక్కున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి ఈ రాత్రి అంటున్నాడు, దిగులు పడుతున్నావా, బాధపడుతున్నావా, ఒంటరి అని బాధపడుతున్నావా, ఎవరు లేననుకుంటున్నావా? ఇదిగో నా
ఆ ప్రభు నీకు ఈ రాత్రి తండ్రిగా వచ్చునుగాక. తర్వాత మాట ఏమంటాడు? మళ్ళా కంటిన్యూషన్, నేను అతనికి తండ్రిని ఉందును. రెండవ భాగం ఏంటంట? నేను నీకు తండ్రినై ఉంటా. తండ్రినై ఉండటమే కాదు, నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. నేను నీకు తండ్రినై ఉంటా, అది తండ్రి స్థానం చూపిస్తున్నాడు. ఇప్పుడు నీవు నా కుమార్తెవు, నీవు నా కుమారుడు, నీ స్థానాన్ని కూడా ఆయన ప్రభు చూపిస్తున్నాడు. రాత్రి చాలా జాగ్రత్తగా విన్నాం. ఆయన నేను నీకు తండ్రిని. ఆయన మనకు తండ్రిగా ఉండి ఆయన మనకు ఎలాంటి కార్యాలు చేస్తాడు, అలాగే ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉన్న మనం ఏం చేయాలి అని కొత్త విషయాలు మనం నేర్చుకున్నాం. తండ్రిగా ఆయన మన కొరకు ఏం కార్యాలు చేస్తాడో, లోక తండ్రి గురించి మనం ఇప్పుడుదా చెప్పుకున్నాం, చాలా చాలా చూసాం కదా. అయితే ఆత్మీయ తండ్రి, పరమ తండ్రి అయిన యేసయ్య మన కొరకు ఏం చేస్తాడు? తండ్రిని అంటే ఊరుగా తండ్రి అని పేరు చెప్పుకుంటే సరిపోతా? తండ్రి అంటే బాధ్యత కలిగిన వాడు, భారం కలిగిన వాడు, బలమైన వాడు, భరించేవాడు, బాధలు తీర్చేవాడు, అన్నిటి చేసేవాడు. అందుకని అంటున్నాడు, నేను నీకు తండ్రిగా ఉంటా. కార్య సఫలం చేస్తా. ఎలాగంటే నీకు తండ్రిగా ఉండి నీ కార్యము నేను సఫలం చేస్తాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లోకంలో అందరూ తీర్చే అవసరాలు కొన్ని అయితే, తండ్రి మాత్రమే తీర్చగలిగిన అవసరాలు అవునా కదా. ఆ కార్యాలు, ఆ అవసరాలు, ఆ బరువు బాధ్యతలు తండ్రి తప్ప మరొకడెవరు. ఆ స్థితిలో, ఆ స్థానంలో ఉన్నప్పుడు ఉన్నాడు, నేను నీకు తండ్రిగా ఉంటున్నాగాక. ఆమేన్ ఆమేన్. నేను నీకు తండ్రిగా ఉంటా. ఆయన మనకి తండ్రిగా ఉండి ఏం కార్యాలు చేస్తాడో క్షుణ్ణంగా త్వరగా కొద్ది మాటలు అక్కడే చదవండి. నీకంటే ముందుగా ఉన్న వారికి నా కృపను నేను చూపక మానినట్లుగా, నీకంటే ముందుగా ఉన్న వారికి నా కృపను నేను చూపక మానినట్లు అంటే దాని అర్థమైంది. మానేశాడంటే ఏం చేశాడు? అంతవరకు ఏం చేశాడు? ప్రభు చూపించాడు, అవకాశం ఇచ్చాడు, ఆశీర్వదించాడు, అంతవరకు ప్రభు చూపించాడు. కానీ తర్వాత ఏం చేశాడంట? ప్రభు చూపటం మానివేశాడు. అని అంటాడు, నేను నీకు తండ్రిగా ఉంటా. తండ్రిగా ఉండటమే కాదు, నేను నీ కృప చూపుతా. ఎలా కృప చూపుతానంటే, నీకంటే ముందుగా ఉన్న వారికి కూడా నేను కృప చూపించా. అయితే ఆ కృప నేను వారికి చూపకుండా మానివేశా. ఎందుకు ఏంటి అని ఆలోచిస్తే, అసలు ఎవరు ఆ మొదట కృప పొందుకుంది ఎవరు, ఆ కృపను పోగొట్టుకుంది ఎవరు అని ఆలోచిస్తే, చదవండి మీకు అర్థం అవడం కోసం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 13వ వాక్యం. సరే 13. యెహోవా ఆజ్ఞను 13 మొదటి సమూయేలు 13. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకము పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా, ఆ మాట అండర్లైన్ చేసుకో. దేవుడు ఏం తలచాడు? అతని రాజ్యాన్ని భూమి మీద సదాకాలం స్థిరపరచాలని అనుకున్నాడు, తలచాడు. అయితే నీ రాజ్యము నిలవదు, ఇక కృప లేదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గలమని కనుగొన్నాడు. నీకు ఆజ్ఞాపించిందా నీవు గైకొనపోతు కనుక యెహోవా తన జనుల మీద అతని అధిపతిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు నీకు ముందుగా ఉన్న వారికి కృప చూపక మానినట్లు మొదట సౌలు సొలొమోను కంటే మొదట ఇంకొక వ్యక్తి కృప చూపించాడు. అయితే ఆ కృప సగంలో ఆగిపోయింది, మానేశాడంట. ఎందుకు మానేశాడంటే అతడు దేవుని మాట వినక, దేవుని ఆజ్ఞ విననందువలన వాస్తవానికి సౌలునే స్థిరపరచాలని, సౌలు రాజ్యాన్ని స్థిరపరచాలని, స్థిరకాలం ఉంచాలని ఆ దేవుడు ఆలోచిస్తే అతడు దేవుని ఆజ్ఞ విన, మాట వినలా, తిరస్కరించాడు. అందుకని దేవుడు అతనికి కృపనివ్వకుండా మానివేశాడు.
మానివేసి అతని యుద్ధ నుండి ఆ రాజ్యాన్ని లాగివేసి తన దేవుని చిత్తానుసారమైన వ్యక్తిని కనుగొని అతనికి ఇచ్చాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు మొదట సౌలు కృపను అంటే అవివేకపు పని. ఏ పని అండి? అవివేక పని. అవివేక పని అంటే ఏంటి మీరు చెప్పండి? అవివేకం అంటే ఏంటి? చెడ్డ మాట. అవివేకం పని అంటే తప్పని తెలిసి కూడా చేయటం. ఒక మాట చెప్పాలంటే ఎరిగి కూడా చేయటం. దేవుడు ఏమన్నాడంటే నువ్వు అమాలేకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కనికరించకుండా మొత్తం నాశనం చేయి, ఎందుకంటే శపించబడిన అని దేవుడు చెప్పాడు. ఇతడు ఏం చేశాడు? మొత్తాన్ని చెప్పించి కొన్ని గొర్రెలు, కొన్ని పశువులు, కొన్ని మేకలు ఏ లోపం లేకుండా ఉన్నాయంట 5 సంఖ్యలో పెట్టుకొని తెచ్చుకున్నాడు. దేవుడు చెప్పాడు అవన్నీ నేను చెప్పించాను వద్దు అన్నాడు. విడిచిపెట్టాలి కదా, అన్ని విడిచిపెట్టాడు, కొన్ని తెచ్చుకున్నాడు. ఇది అవివేక పని. ఈ రోజులో మనం కూడా అదే చేస్తాం, అన్ని విడిచిపెడతాం, ఏదో ఒకటి అంటేసుకొస్తాం. అందుకే కృప పోగొట్టుకుంటున్నాం, అందుకే దీవెన పోగొట్టుకుంటున్నాం, అందుకే సమాధానం పోగొట్టుకుంటున్నాం, అందుకే శాంతిని పోగొట్టుకుంటున్నాం, అందుకే ఐక్యతను పోగొట్టుకుంటున్నాం, అందుకే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవించలేక మనసులో కృంగిపోతున్నాం. ఎందుకంటే అన్ని విడిచిపెడుతున్నాం కానీ ఏదో ఒకటి అవివేకంగా బాగానే ఉన్నాయిగా. ఇంకా చెప్పాలంటే మన సొంత జ్ఞానం మీద మనకు మంచి అనిపించేది తెచ్చుకోవడం. మనకు మంచి అనిపించే మనం చేయకూడదు, దేవునికి మంచి అనిపించే మనం చేయడం కాక. నేను ఇంటికి వెళ్ళాక 15వ అధ్యాయం చదువుకుంటే, మొదటి మీరు 15వ అధ్యాయం చదువుకోండి, అక్కడ ఉంటుంది వివరణ. మొత్తాన్ని తీసేయమంటే ఎదురేం చేస్తాడు? కొన్ని మిగిల్చుకొచ్చుకుంటాడు. దేవుడు మందే చెప్పాడు అవన్నీ శపించబడినవంటే ఇక దాంట్లో మంచి ఆడుంది. దేవుడు చెప్పిన తర్వాత దేవుడికి బుద్ధి చెప్పేవాళ్ళు ఏంది? దేవుడికి బుద్ధి చెబుతున్నాడు నువ్వు అవివేకాన్ని అర్థం. దేవుడు అది వద్దు విడిచిపెట్టన్నాడా? దేవుడు అది వద్దు చేయొద్దు అన్నాడా? దేవుడు అది నీకు తగదు అన్నాడా? అది నీ కార్యం కాదు అన్నాడా? అది జరగకూడదు అన్నాడా? అది నీకు తగలిది, అది నీకు దగ్గరకు రాంది అని ప్రభు చెప్పాడా? ఇక మానే, ఇక దాంట్లో మంచి ఆడుంది. దేవుడు చెడు అన్నదాంట్లో ఇక మంచి ఉంటుందా? దేవుడికి మనం జ్ఞానం చెప్పగలమా? దేవుడు అది వద్దు విడిచిపెట్టానాకే మళ్ళీ దాన్ని ఏంది? అదిగో మొత్తాన్ని నాశనం చేయమంటే కొన్ని గొర్రెలోని అంట మంచి కనపడ్డాయి అంట. గుర్తుపెట్టుకో, ఆదిలో నుండి కూడా ఇదే జరుగుతుందండి. ఆదామావుల దగ్గర కూడా అదే జరిగింది. ఏమి జరిగింది? కనులకు ఏముందాడా? కనులకు రమ్యముగాను అందంగానా? చదవండి మాట కదా. 1వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 3:6 స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిది, కనులకు. అబ్బా, దేవుడు ముందే చెప్పాడు ఆ పండు తినబాక చస్తావని ముందే చెప్పాడు. చస్తావన్నది ఎక్కడ కనపడింది అంటే కనులకి? అందమైనగా, రమ్యముగా, జ్ఞానం ఇచ్చేదిగా, తెలివిచ్చేదిగా. అస్సలు ఎట్లుంటదంటే ఇక ఇది పోతే జీవితం కోల్పోయింది అన్నట్టు ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక ఇది పోతే ఏదో ఆ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది పోగొట్టుకుని అన్నట్టు ఉంటది. ఇక్కడ అదే సౌలు చేశాడు. అయ్యా బాగుని అనిపించింది, ఆ గొర్రెల మేకలకి ఏ అవయవ లోపం లేదు, బాగున్నాయి. అందుకని ఇంకొక తిరుగుడు చూడు, నేను దాచుకోవడం తెచ్చుకున్నానా, నీకు బలిద్దామని తెచ్చా. ఓ సౌలా, నువ్వు అక్కడికి వెళ్ళకముందే నేను చెప్పాను కానీ ఆయన అది చెప్పించమన్నది. ఇక చెప్పినమైన దాంట్లో మంచిది ఆడుంది, ఆ మంచిది తెచ్చి నువ్వు నాకేంది బలిచ్చేది? ఇది అవివేకం. అంటే మనకు మంచి ఒక ఎదుట సరైనగా కనబడే మార్గం కలదు, తొదకు అది మరణానికి దారితీయను. మన ఎదుట మంచిగా కనపడుతుంది, సామెతల గ్రంథంలో ఉంటుంది. తన ఎదుట ఒకని ఎదుట సరైన మార్గముగా కలదు, కానీ ఇది తుదకు మరణానికి దారితీస్తుంది. ఎందుకు సౌలు ప్రభావం కొట్టుకున్నాడంటే అవివేకం పని. సొంత తెలివితో, సొంత ఉద్దేశంతో, తనకు నచ్చింది, తనకు మెచ్చింది, తన ఆలోచనకు అవసరమైంది చేశాడు. చివరికి శాపాన్ని తెచ్చుకు ప్రభును పోగొట్టుకున్నాడు. అందుకే ఇక్కడ సమీరుతో అంటున్నాడు, సొలొమోనుతో అంటున్నాడు ఏమని? నీకు ముందున్న వారికి కృప చూపక మానినట్లుగా నేను మానక. చదువునమాట. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నా కృపను చూపక మానను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే మొదటి మాట, ఆయన తండ్రిగా ఉండి మనకు చేసే కార్యాలు మొదటి మాట మానక కృప చూపునుగాక. మొదటి మాట ఏం చేస్తాడంట? మానక కృప చూపుతాడు. మానక నా ఎడల కృప చూపుచున్నావు, మారవే నీ సాహస
కృప చూపుచున్నావు, మానవి నీ సాహస కార్యములు ఎన్నడు. మానక కృప చూపుతాడు. మొదటి మాట ఎప్పుడు ఆయన నీకు తండ్రిగా ఉండి ఏం చేస్తాడంటే మానక కృప చూపడం అంటే, ఒకసారి ఒక తండ్రి ఒక బిడ్డని కంటే ఈ తండ్రి పోయేదాకా కష్టమో నష్టమో ఉన్నా లేకపోయినా ఏం చేస్తాడు? బిడ్డకి ఇస్తాడా లేదా? బిడ్డ బాబు చూస్తాడా లేదా? అది అనమాట మానకంటే. చివరి వరకు నీవన్నా భూమిని విడిచిపెట్టాలా, లేదా ఆయనన్నా రావాలా, ఆయన రాకడన్నా జరగాల, మన పోకడన్నా జరగాల. అప్పటి వరకు ఆయన కృప చూపునుగాక. నేను నీకు తండ్రినై ఉంటాను. తండ్రినై ఉండి ఏం చేస్తానంటే, మొదటిగా మానక కృప చూపుతా. నువ్వన్నా అలసిపోతావేమో ప్రార్థన చేయడంలో, నేనన్నా అలసిపోతా ప్రార్థన చేయడంలో, మనమన్నా వాక్యం అలసిపోతామేమో, మనమన్నా మందిరానికి రావడం అలసిపోతామేమో, మనమన్నా దేవుని వాక్యాన్ని విడిచిపెడతామేమో, మనమన్నా ప్రార్థన మర్చిపోతామేమో, మనమన్నా మానేస్తామేమో. పెళ్లికి, పబ్బాలకి, పండగలకి, పుట్టినరోజుకి, సచిన రోజుకి, పెట్టినరోజుకి మనం మానేస్తాం. కానీ ఆయన మానక కృప చూపునుగాక. అందుకే చప్పట్లు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు తండ్రినై ఉంటాను. తండ్రినై ఉండి ఆయన ఏం చేస్తాడంటే, ఒకటి మానక కృప చూపునుగాక. హల్లెలూయా. నువ్వు మర్చిపోయినా, నేను మర్చిపోయినా, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా పలకరిస్తూ ఉంటావు, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా పలకరిస్తూ ఉంటావు. ఎంత ప్రేమ నాపై, ఎంత ప్రేమ నాపై యేసయ్యా, ఎంత జాలి నాపై యేసయ్యా. ఏ రుణమో ఏ బంధమో నా ప్రేమముంది, తాళలేను నీ ప్రేమను. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు చేసిన నేను నీకు తండ్రిగా ఉంటా. తండ్రిగా నుండి చేసే కార్యం మొదటిది, సౌలు కన్నా కృపను మానేసినావు, కానీ నీకు మాత్రం మానక నా కృప చూపుతా. అంటే నేను మర్చిపోను, మానక కృప చూపుతా మొదటిది. ఆ తర్వాత 14 వచనం చదవండి. నా మందిరమందును నా రాజ్యమందును అమ్మా ఏం సిద్ధపరుస్తాడు? ఏం సిద్ధపరుస్తాడు? సిద్ధపరుస్తాడా, స్థిరపరుస్తాడా? ఒకటి మానక కృప చూపుతాడు. రెండవది, నిన్ను నా ప్రభు స్థిరపరుచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు నమ్మకముంచువారు నిత్యము కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురుగాక. హల్లెలూయా. రెండవది, ఆయన నీకు తండ్రి ఉంటాడు. తండ్రి ఏం చేస్తాడంటే నిన్ను స్థిరపరుస్తాడు. ఎలాగంటే, కొండను, సియోను కొండ ఎలా స్థిరంగా ఉందో నా ప్రభు అలా నిన్ను స్థిరంగా ఉంచునుగాక. కొండ స్థిరంగా ఉందంటే దానికి ఏం బాధలు అనుకుంటారా? కొండకు బాధలు లేవా? లేవా? హలో మాట్లాడారు. కొండకు బాధలు లేవా? ఆ కొండ నువ్వు నేనే. కొండ మీద చూడండి, వర్షం వచ్చిందా రాదా? కొండ మీద మంచు పడితే లేదా? కొండ మీద ఎండ పడితే లేదా? కొండకు చలి వచ్చిందా లేదా? కానీ అమ్మ ఇంతలో వరద వచ్చిందని చెప్పి పారిపోతా? మునిగిపోతున్నాయి, నేను తట్టుకోలేని చెప్పి ఇంకో కొండలో మీద తప్పదా? చలి వచ్చినా, వాన వచ్చినా, ఎండ వచ్చినా, మంచు పడ్డ కొండ అలానే ఉంటది. పడ్డ వాన కారిపోతే, మంచు ఆరిపోతే, ఎండ చల్లబడిపోతే, చలి ఆవిరైపోతే, కొండ ఎప్పుడు అలానే ఉంటుంది. చప్పుడు హల్లెలూయా. ఆయన నీకు దేవుడై ఉండి సియోను కొండ ఏ విధముగా స్థిరముగా ఉందో నా ప్రభు నిన్ను స్థిరపరుచునుగాక. నా ప్రభు స్థిరపరుచునుగాక. రెండవ మాట, తండ్రిగా ఉండి ఆయన ఏం చేస్తాడంట? ఎండ వంటి శ్రమలు, వర్షము వంటి శ్రమలు, చలి వంటి శ్రమలు, లేదా నాలుగోది ఏం చెప్పాను? మంచు వంటి శ్రమలు. మంచు మానని రోగాలు, ఎండ నష్టము, కరువు, వరదలు, కొట్టుకుపోవడం. తర్వాత కొన్ని ఏం చెప్పాను?
మంచి చెప్పండి. వర్షం, ఎండ, చలి, మంచు. చలి వేరు. మళ్ళీ ఒకటి అనుకోబోతాం. ఇప్పుడు మళ్ళీ మొదటి పోతాం. మొదట ఏం చెప్పారు? వర్షం. వర్షం దేనికి సూచన? వర్షం దేనికి సూచన అంటే వానొత్తే ఏమవుతుంది? మన మంతా తుఫాను వచ్చింది, ఏమైంది? నాశనం, సమూల నాశనం. అలాంటివి వచ్చినా నా ప్రభుని వెతుకలేదు. రెండవది ఎండ. ఎండ వస్తే ఏమవుతుంది? మొత్తం ఎండిపోతే ఇక మార్గం లేదు, మరలా వస్తుంది అన్నది లేదు, అవకాశం లేదు. అట్లాంటి పరిస్థితి వచ్చినా ఎండిపోయినట్టు కనిపించినా నా ప్రభు నేను స్థిరపరుస్తుంది. మూడవది మంచు. మంచు ఏం చేస్తుంది? మంచు రోగాన్ని తీసుకొస్తుంది. తర్వాత చలి, చలి వణికింపజేస్తుంది, మానని రోగాలు. ఇలాంటివి ఎన్నొచ్చిన నా ప్రభు నీకు తండ్రిగా ఉండి నిన్ను స్థిరపరచునుగాక. యెహోవా ఇచ్చాడు. యెహోవా రోగమా వచ్చావా ఓ, బిడలో ఓ, చనిపోయాడు, ఆస్తి పోయింది, ఆయన మాత్రం స్థిరంగా ఉన్నాడు. సర్వము పోయినా శరీరము కుళ్ళినా నాయను వారే వెలివేసినా. సర్వము పోయినా శరీరము కుళ్ళినా నాయను వారే వెలివేసినా. ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించినా. అయోగులా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేయున్నా ప్రభువా నీ గర్విస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆయన మనకు తండ్రి నుండి ఒకటి ఏం చేస్తాడంట? మానగా ప్రభు చెబుతాడు, మర్చిపోడు. నిత్యము ప్రభు, శాశ్వతమైన ప్రభు చెబుతాడు. రెండవది స్థిరపరుస్తాడు. యోగుని స్థిరపరిచిన దేవుడు స్థిరపరిచాడా లేదా? అందరూ అన్నారు భార్య వచ్చాను, ఇంకేం భక్తులు అయ్యా, అయిపోయింది, అంత అయిపోయింది, అన్ని పోయినాయి, ఇంకేముంది కానీ అన్నారు. లేదు లేదు లేదు, ఆయన అట్టనే ఉన్నాడు. ఒక కరువు వచ్చి పోయింది, బిడ్డలోకి పోయారు, ఆస్తి పోయింది, రోగం వచ్చింది, అన్ని వచ్చినాయి, అన్ని పోయినాయి, ఆయన అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే దూషించారో, ఏ శత్రువులు, ఏ మిత్రులు శత్రువులుగా దూషించారో మళ్ళీ వాళ్ళే దిగి వచ్చారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి. వచ్చారు దేవుని స్నేహితులు. ఆయన మాత్రం అక్కడే ఉన్నాడు. ఆయన తండ్రిగా ఉండి యోగుని స్థిరపరిచినట్లుగా అలాగే సొలొమోనుతో చెప్తున్నాడు, నేను నిన్ను స్థిరపరచుదును. హల్లెలూయా. ఎప్పుడు వరకు? చదవనమాట. నేను నిత్యము అతన్ని స్థిరపరచుదును. రెండవ మాట. ఒక రోజు, 2 రోజులు కాదు, నిత్యము అంటే తరతరాలు. ఒకటి నాకు చెప్పాను కదా, ఒకటి ఆయన రాకడన్నా జరగాల, లేదా మన పోకడన్నా జరగాలి. నిత్యము భూమి ఉన్నంత వరకు ఆయన నిన్ను, నీ కుటుంబమును, నీ వంశమును స్థిరపరచునుగాక. మూడో మాట చదవండి, అక్కడ 14వ వాక్యం. 14వ వాక్యం మొదటి నుంచి. నా మందిరమందు మూడోది ఏం చేస్తాడంటే ఆయన స్థిరపరుస్తాడు, శారీరకంగా నేను స్థిరపరుస్తాడు. మూడవది తండ్రిగా ఉండి నిన్ను తన మందిరములో ఆయన స్థిరపరచునుగాక. దేవుని మందిరములో నాటబడిన ఒలీవ మొక్క వలె నా ప్రభువు నిన్ను స్థిరపరచునుగాక. హల్లెలూయా. తండ్రిగా ఉన్న ఆయన ఏం చేస్తాడంటే మందిరములో స్థిరపరుస్తాడు. ఎక్కడ? మందిరము. మందిరం అనగా యెరూషలేము. ఒకటి మందిరం అనగా ఈరోజు మనం అందరం కలిసి ఆరాధిస్తున్న దేవుని ఇంటి, దేవుని గృహమైన మందిరమును స్థిరపరుస్తాడు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పరమ మందిరము, పరమ యెరూషలేమైన ఆ పరలోకంలో నా ప్రభు మన స్థిరపరచునుగాక. పరమ సియోనులో స్థిరపరచునుగాక. మూడోదంట మందిరంలో స్థిరపరుస్తాడు, రాజ్యంలో స్థిరపరుస్తాడు, భూమి సంబంధంగా నేను స్థిరపరుస్తాడు. కథలనివ్వడు, పెద్దనివ్వడు, దేవుడు పడినివ్వడు. ఎన్ని వచ్చినాయి పోతాయి, నేను స్థిరపరుస్తాడు. మూడవది మందిరంలో స్థిరపరుస్తాడు. ఎందుకంట చదవండి 16వ కీర్తన 16వ వాక్యం. మందిరంలో ఎలా స్థిరపరుస్తాడు? 16:11 జీవ మార్గం నీవు నాకు తెలియజేసేదవు,
నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలుగు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవునికి స్తోత్రం. మూడవదిగా నీకు దేవునిగా తండ్రిగా ఉండి నిన్ను తన మందిరములో స్థిరపరుస్తాడు. మందిరములో స్థిరపరచడం అంటే ఒకటి, ఈ భూ సంబంధమైన మందిరములో నాటబడిన మొక్క వలె నిన్ను ఉంచుతాడు. ఆ తర్వాత ఈ శరీరాన్ని విడిచిన తరువాత పర సంబంధమైనటువంటి మందిరం, పరలోకపు మందిరములో ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. చదవండి 84 కీర్తన 4వ వాక్యం. ఇంకా ఎలా స్థిరపరుస్తాడంటే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. నీ వలన బలమునందు జనులు ధన్యులు. తండ్రిగా ఉండి సొలొమోనుతో వాగ్దానం చేస్తున్నాడు. దావీదు కుమారుని సొలొమోనుతో రాజు అయిపోయాడు. రాజు అయిన తర్వాత వాస్తవానికి మనం చూస్తే ఈ ఉపవాస కోడికల ప్రభు మనతో చెప్తున్నా, నీ కార్యం సఫలం చేస్తున్నాడా? అతను కూడా కార్యంలోనే చెప్తా ఉన్నాడు. ఏ కార్యమో? దేవుడు దావీదు తను రాజుగా ఉన్న సమయంలో, నేను ఇదిగో మంచి గృహంలో నివసిస్తున్నా, దేవుని మందసం ఎక్కడో చెట్టుగుట్లో ఉంది. అదే నేను మనిషిని ఉన్నత స్థానంలో జీవించడం ఏంది, దేవుని మందసం ధ్యానాలు ఉండడం ఏంది? లేదు, నా దేవునికి ఒక మంచి మందిరం నేను కట్టాలి. హల్లెలూయా. దేవునికి మందిరం కట్టాలని ఆశపడి ప్రభు దగ్గరికి, అయ్యా నేను మందిరం కడతానంటే, లేదు నీ గర్భం నుంచి వచ్చేవాడు నా మందిరం కడతాడని సొలొమోను చేత మందిరము కట్టించబోతున్నాడు దేవుడు. ఆ మందిర కార్యము ఆరంభించబోయే ముందు ఆయన చెప్తున్న మాట, నీ కార్యం నేను సఫలం చేస్తా. ఎలాగంటే, నీకు తండ్రిగా ఉండి నిన్ను ప్రభు చూపుతా, మానవ ప్రభు చూపుతా. రెండవది, శారీరకంగా నీ రాజ్యాన్ని స్థిరపరుస్తా, నీ వంశాన్ని స్థిరపరుస్తా. మూడవదిగా నా మందిరములో నిన్ను స్థిరపరుస్తా. 4వ మాట చూడండి, 27వ వాక్యం, 26, 27. యెహోవా నీవు దేవుడివై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసిదని సెలవిచ్చినావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము ఉండునట్లుగా, నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపని అనుగ్రహించున్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును గాక. హల్లెలూయా. 4వది ఏంటంటే, శాశ్వతమైన ఆశీర్వాదం నా ప్రభు నీకు అనుగ్రహించును గాక. ఆయన తండ్రిగా ఉండి ఏం చేస్తాడు తెలుసా? శాశ్వతమైన స్వాస్థ్యం ఇస్తాడు. ఈ లోక తండ్రి ఇచ్చే స్వాస్థ్యం ఎంతకాలం చెప్పలేదండి? కొంతకాలమైనా. నేను చెబుతాను, మా నాన్న నాకు ఇల్లు ఇచ్చాడు, నేనేదో చేయకూడదు పని చేసి అప్పుడు పోలే, ఇది నమ్మేసుకున్నాను. ఎంతకాలం ఉంది? ఇలాగ తండ్రి చేస్తుంది. కానీ అక్కడ చూడండి ఏమన్నాడు, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడును గాక. సొలొమోనుతో చెప్పాడు, దావీదుతో చెప్పాడు, అదే మాట తన కుమారుడు సొలొమోనుతో చెప్పాడు. ఈ రోజుకి ఇజ్రాయెల్ దేశాన్ని దావీదు కుటుంబం వారే సొలొమోను వంశస్థులే పరిపాలిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఆశీర్వదిస్తాడు. ఎలాంటి ఆశీర్వాదం అంటే, ఎన్నటికీ అనగా నిత్యము నిలిచి ఉండే ఆశీర్వాదము నా ప్రభు అనుగ్రహించునుగాక. అక్కడ చూడండి, నిత్యము అనే మాట 4 విషయాల్లో ఉంది. మొదటిది, మానక ప్రభు చూడటం అంటే నిత్యం ప్రభు చూపుతా, అవునా? నిత్యము నీ రాజ్యాన్ని స్థిరపరుస్తా, నిత్యము ఆశీర్వాదం నిన్ను ఆశీర్వదిస్తా, నిత్యము ఏం చేస్తాడు? రెండో మాట, మందిరంలో ఉంచుతాడు. జీవము కలిగిన మందిరంలో ఉంచుతాడు. తండ్రిగా ఉండి ఆయన చేసే కార్యాలు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని కార్యాలు చెప్పాడు? నేను నీకు తండ్రిగా ఉంటా. ఆయన మనకు తండ్రిగా ఉండి ఏం చేస్తాడంట? మొదటి మాట చెప్పాలి, అందరు చెప్పాలి. మొదటి మాట, మానక ప్రభు చూపుతాడు. సౌలు కన్నా మానేసాడేమో, ప్రభుత్వం మానేసాడేమో, కానీ మనకు మానక మరిచిపోక నిత్యము ప్రభు చూపునుగాక. ఒకటి. రెండవది ఏం చేస్తాడంట? ఆయన మనకు తండ్రిగా ఉండి మన యొక్క శారీరక విషయంలో, లోక సంబంధమైన కార్యంలో మనల్ని స్థిరపరచునుగాక. నీ బట్టికేనా? కాదు. నిత్యము నీ తరతరాలు నా ప్రభు నీ కుటుంబాన్ని స్థిరపరచునుగాక. మూడవది,
మందిరములు స్థిరపరుస్తాడు. ఎక్కడ? భూమి మీద స్థిరపరిచిపోయిన పర్వాలా, ఆయన మందిరములు స్థిరపరచబడితే చాలు. ఎందుకంటే నీ మందిరంలో నిత్య సుఖము కలదు. ఆమేన్. సియోనులో దేవుని ఇంటిలో ఆయన స్థిరపరుస్తాడు. చివరిగా ఏమన్నాడు? ఆశీర్వదిస్తాను. ఏ ఆశీర్వాదం? ఏ ఆశీర్వాదం? శాశ్వతమైన ఆశీర్వాదం. మనం అనుకుంటే ఆశీర్వాదం అంటే డబ్బు, ఇల్లు, బంగారం, వస్త్రాలు. ఈ భూమి మీద నువ్వు ఎంత విలువైన కొన్నా అవి అశాశ్వతాలు. గుర్తుపెట్టుకో. వజ్ర వైడూర్యాన్ని సంపాదించిన అశాశ్వతాలు. అందుకే భక్తుడు ఏమన్నాడు? ప్రపంచాన్ని గెలిచిన వాడు ఏమన్నాడు? నా 2 చేతులు బయట పెట్టండి అయ్యా. ఏమైనా నేను ప్రపంచాన్ని గెలిచాను, పోత వట్టి చేతులతో పోతున్నా. నువ్వు వజ్ర వైడూర్యాన్ని సంపాదించిన అవన్నీ శాశ్వతమే. కానీ పరమ తండ్రి ఆశీర్వదిస్తే అది శాశ్వత కాలం ఉండదు గాక. ఏ ఆశీర్వాదమో? జీవం అనే ఆశీర్వాదము, నిత్య జీవం అనే ఆశీర్వాదము నా ప్రభు అనుగ్రహించును గాక. ఆయన జీవం ఇస్తే ఆయన ఇచ్చే జీవం ఎవడు తీసుకువెళ్ళాడు. అందుకే కానాను స్త్రీతో అంటాడు, నేనిచ్చు నీళ్లు వానిలో నుండి ఊరడి నీటి బుగ్గగా జీవజలపు బొగ్గిగా ఉంటది. అది వాని యొద్ద నుండి ఎవడు. మరియా మార్తల విషయంలో అంటాడు, ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుండి ఎవడు. ఈ లోక సంపద, ఈ లోక ఆశీర్వాదాలు, ఈ మనం అనుకునే ఈ వస్తుపరమైన ఆశీర్వాదాలు మనమే పాటు చేసుకోవచ్చు, లేదా ఇతరులు దొంగిలించవచ్చు. కానీ యేసయ్య పరమ తండ్రి ఇచ్చే ఆశీర్వాదం ఏ ఒక్కడు మన యొద్ద నుండి తీసివేయలేడు. హల్లెలూయా. శాశ్వతమైన ఆశీర్వాదము, శాశ్వతమైనది. ఆమె యొద్ద నుండి దాన్ని ఎవడు తీసివేయలేడు, ఎవడు అపహరించలేని ఆశీర్వాదం, నిత్య జీవము. ఆమెలో నుండి ఆయన అంటాడు, నీలో నుండి ఊరేడు నిత్య జీవపు ఓట, అది నీలోనే పోతుంది, ఎవడు తీసివేయలేడు. అలాంటి నిత్యమైన ఆశీర్వాదము నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. చూడండి, ఆయన అంటాడు, తండ్రిగా ఉంటే నేను చేస్తా. సొలొమోను, నువ్వు నా మందిరం కట్టబోతున్నావు, నువ్వు కార్యము చేయబోతున్నావు. ఈ కార్యము చేసి ముగించినట్లుగా నీకు కృప చూపుతా. ఈ కార్యము చేసి ముగించినట్లుగా నేను స్థిరపరుస్తా. ఈ కార్యం చేసి సఫలపరచినట్లుగా నా మందిరం నేను నాటుతా. ఈ కార్యం చేసి సఫలపరచినట్లు నిత్యము నిన్ను ఆశీర్వదిస్తా. ఆమేన్. అది తండ్రి చేసే కార్యాలు. మూలవాక్యంలో ఉన్నాడు, నేను అతనికి తండ్రిని అయి ఉంటా. తండ్రిగా ఉండి ఆయన చేసే కార్యాలు ఏంటో నేర్చుకున్నాం. తర్వాత ఏమంటున్నాడు? అతడు నాకు కుమారుడు అయి ఉండాలి. ఆయన మనకు తండ్రి. ఇప్పుడు మనము ఆయన కుమారులుగా ఉందముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఆయన కుమార్తెలుగా పిలిచాడు. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు దేవుని ఇంటి వారు రక్షించబడతారు. ఆయన విశ్వాసం ఉంచినలా, మనము ఆయన మాట వినినలా మనం ఆయన బిడ్డలము. అయితే తండ్రిగా ఆయన మనకి ఏం చేస్తాడో నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు కుమారుడిగా కుమార్తెగా మనం ఏం చేయాలో తెలుసుకోవాలా వద్దా? హల్లెలూయా. తెలుసుకోవాలన్నవాడు హల్లెలూయా, చాలన్నవాడు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చివరి కోరికలు అంటున్నాడు, సొలొమోను కార్యం చేస్తానికే ఉన్నాడు. ఈరోజు మన పక్షాన దేవుడి కార్యం చేయబోతున్నాడు. ఆ కార్యం సఫలం అవ్వాలంటే తండ్రిగా ఉండి చేస్తాడు. తండ్రిగా ఆయన ఏం చేస్తూ నేర్చుకున్నాం. కుమారుడిగా మనం ఏం చేయాలి? కొద్ది మాటలు చదవండి. అదే మొదటి వృత్తాంతం గ్రంథం 22వ వాక్యం. అతడు నాకు కుమారుడయ్యుడును, అనగా మనం ఆయన కుమార్తెలం. ఆయన కుమార్తెలుగా ఉండడం వలన మనం ఏం చేయాలి? ఆ కార్యాలు జరగాలి అంటే, ఈ నిత్యమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచిస్తే చదవండి 22:12. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలు మీద నీకు అధికారము దయచేయునుగాక. 2వ రాజుల 2వ అధ్యాయం 3వ వాక్యం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం. క్షమించండి, మొదటి రాజులు మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం. నీ దేవుడైన యెహోవా ఆయన మార్గమును అనుసరించిన ఎడల
నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. ఇక్కడ నుంచి ఏంటండి, మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను అగ్గో తండ్రిగా ఉంటా, తండ్రిగా ఉండి ఇదిగో నీకు శాశ్వత మానవపురం చూపుతా, తండ్రిగా ఉండి నేను నీ కుటుంబాన్ని రాజ్యాన్ని స్థిరపరుస్తా, తండ్రిగా ఉండి నా మందిరం నిన్ను నాటుతా, తండ్రిగా ఉండి నీకు శాశ్వత ఆశీర్వాదం ఇస్తా. అయితే కుమారుడుగా కుమార్తెగా నువ్వేం చేయాలంటే దావీదు అంటున్నాడు, పై వచ్చిన దావీదు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకి ఇలా ఆజ్ఞయించెను. ఈరోజు పరమ తండ్రి కుమార్తెగా నీతో, కుమారుడిగా నీతో ఆజ్ఞిస్తున్నాడు. ఆనాడు తండ్రి అయిన దావీదు తన కుమారుడైన సొలొమోనుకి చెప్పినట్లుగా పరమ తండ్రి కుమార్తె అయిన నీతో, కుమారుడు అయిన నీతో చెప్తున్నాడు. మొదటి మాట, ఆ దేవుడిచ్చే, ఆ తండ్రి ఇచ్చే ఆ 4 కార్యాలు పొందాలంటే కుమార్తెగా కుమారుడుగా నీవు నేను చేయవలసిన మొదటి కార్యం ఏంటంట, మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను ఏం చేయాలి? చెప్పాలి ఏం చేయాలంట? అందరు చెప్పండి అన్నమాట. ఏముంది అక్కడ? అందరు చెప్పాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? గై కొను అంటే పాస్టర్ గారు గొంతు చించుకొని బాక్సులు పగిలినట్టు అడిగితే కష్టంగా ఇష్టంగా ఇటు తెప్పించుకొని నెమ్మదిగా ఆహ్లాదంగా ఇటు విడిచిపెట్టడమా? ఇటు పోయేటప్పుడే కష్టంగా పోతుంది, ఇటు పోయేటప్పుడేమో చెప్పను కూడా చెప్పదు. దేవుడి స్తోత్రం. అసలు వచ్చేసిన ముందే సమాధానం. ఇటు పోయేటప్పుడు మాత్రం కష్టంగా పొర దాటిపోవాలా, ఇటు పోతానికి ఇక పొరలే లేవు. అప్పుడు రాదు ఆశీర్వాదం. ఈ తండ్రి, ఆయన నీకు తండ్రిగా ఉండి ఆ తండ్రి ఇచ్చే ఈ 4 నిత్యమైన కార్యాలు, శాశ్వతమైన స్థిరమైన కార్యం కలగాలంటే మొదటిగా దేవుని శాసనమును నీవు గై పొందువుగాక. ఏం చేయాలంట? మొదటి మాట చెప్పాలి. ఏం చేయాలంట? గై కొనాలి. గై కొనడం అంటే ఏంటి? యాకోబు పత్రిక 1:22 వాక్యం, మీరు వాక్యమును వినువారు మాత్రమైంది, పాస్టర్ గారిని మోసం చేయక, మీరు వాక్యమును వినువారు మాత్రమైంది, పక్క విశ్వాసిని మోసం చేయక, మీరు వాక్యమును వినువారు మాత్రమైంది, ఇతరుల మోసం చేయక అనందా. చదవండి అన్నమాట. 1:22 యాకోబు 1:22, మీరు వినువారు మాత్రమై ఉండి ఎవరినంట నిన్ను నీవు నన్ను నేను. నువ్వు వాక్యం ఎటు కష్టంగా తీసుకొని సులువుగా ఇచ్చి విడిచిపెడుతున్నావంటే నువ్వు సేవకుని గారిని మోసం చేస్తుంది, పక్క విశ్వాసిని గారిని మోసం చేస్తుంది, ఇతరుల గారిని మోసం చేస్తుంది, దేవుని అంతకంటే కాదు నిన్ను నీవే మోసం చేసుకుంటావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే తినడానికి మంచి బిర్యానీ తిన్నావు కానీ అది అరగల, అప్పుడు ఎవరికి నష్టం? వండినోడికి నష్టం లేదు, పెట్టించిన వాడికి నష్టం లేదు, వడ్డించిన వాడికి నష్టం లేదు, తిన్నా నీకే నష్టం. అర్థమైతే? హల్లెలూయా. అలాగే ఆయన ఆజ్ఞలు వినితే కాదు, గైకొనినప్పుడు ఈ 4 దీవెనలు కలుగునుగాక. హల్లెలూయా. గైకొనడం అంటే వినడం కాదు, విన్నదాని ప్రకారం, విన్న వాక్యం ప్రకారము ప్రవర్తించువారునై ఉండవలెను. హల్లెలూయా. వాక్యం ప్రకారం ప్రవర్తించుట గైకొనడం అంటే. దేవుడు ఏది చెప్పాడు? మోషే ధర్మశాస్త్రంలో, దేవుని వాక్యంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే చెప్పబడిందో, ఏ వాక్యము, ఏ మాటలు, ఏ ఆజ్ఞలు, ఏ కట్టడలు, అందుకనడా ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞను గైకొనును. నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులైతే, నీ తండ్రి అయిన దేవుని ప్రేమించే వ్యక్తులైతే ఆయన ఆజ్ఞను గైకొనాలి. మొదటిగా ఏం చేయాలంటే దావీదు తన కుమారుడితో చెప్తున్నాడు, పరమ తండ్రి రాత్రి నీతో నాతో చెప్తున్నాడు, ఈ 4 దీవెనలు కావాలంటే మొదటిగా ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని గైకొను, దేవుని వాక్యాన్ని గైకొను, దేవుని మాట విను, ఆయన మాటకు లోబడు, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలి. అదే మొదటి దినవృత్తాంతం 22:12 చదువుకున్నాం. ఆయన నీకు ఇచ్చిన ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నిటినీ గైకొనాలి, అనుసరించి నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించున్నట్లుగా గైకొనుట, అనుసరించుట, పాటించుట, ప్రవర్తించుట, ఆ ప్రకారము జీవించుట. అలా నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఈ 4 దీవులు నీకు కలుగునుగాక. కుమారుడిగా కుమార్తెగా మనం చేసిన పని ఏంటంటే అనుసరించాలి, దేవుని మాటను, దేవుని వాక్యాన్ని అనుసరించాలి. తర్వాత చదవండి రాజుల గ్రంథంలో,
నీ దేవుడైన 2:3 నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి, అక్కడ అండర్లైన్ చేసుకో. మొదటిదేమో అనుసరించాలి, ఆయన ఆజ్ఞను గైకొనాలి, ఆయన మాట గైకొనాలి. రెండవది ఆయన మార్గములను అనుసరించి నడుచుకుంటుట. దేవునికి స్తోత్రం. ఒకటి వాక్యాన్ని అనుసరించాలి, గైకొనాలి. రెండవది ఆయన మార్గములో నడుచుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఒక కుమారుడిగా కుమార్తెగా ఆయన మార్గాన్ని నడు. నీ తండ్రి ఎన్ని వెళితే తండ్రి బాటలు వెళ్ళాలి. అవునా కదా? హల్లెలూయా. రెండవది చెప్తున్న మాట, కుమారుడా నీవు నా మార్గంలో నడు. నీ పరమ తండ్రి యేసయ్య ఏ మార్గం నడిచాడు? ఆయన ఏ మార్గం నడిచాడు? పరిశుద్ధ మార్గం నడిచాడు, నీతి కలిగిన మార్గం నడిచాడు, యథార్థమైన మార్గం నడిచాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన ఇగో సత్య మార్గం. ఆయన మార్గం అనుసరిస్తున్నావా? మన సొంత మార్గాలు ఎడుతున్నావా? అందుకంటే కదా, పురాతనమైన మార్గములను తెలుసుకొని మేలైన మార్గం మీద తెలుసుకొని అందులో బాగుగా నడవడి. మేలైన మార్గం. ఈరోజు ఏ మార్గం నడుస్తున్నావు? లోకులు నడిచిన మార్గంలో వెళుతున్నావా? లోకి వెళ్ళిన మార్గాల్లో, మనుషుల మార్గాల్లో, లోక సంబంధమైన మార్గాల్లో, ఆచార మార్గాల్లో, అలవాటు మార్గాల్లో, సొంత మార్గాల్లో, సొంత ఉద్దేశాలు నడుస్తున్నావా? వారు దేవుని నీతినగా తమ స్వనీతిని స్థాపింపబూడుకొనుచున్నారు అన్నట్లుగా నీ సొంత మార్గం, నీ సొంత ఆలోచన ప్రకారం నీకు నచ్చినట్లుగా భక్తి చేస్తూ నీకు నచ్చిన మార్గంలో వెళుతున్నావా? లేదా యేసయ్య మార్గం నడుస్తున్నావా? తండ్రి అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఈ 4 దీవెనలు నీకు కావాలి అంటే నా మార్గంలో నడు. అందుకంటాడు దావీదు, నీ జీవ మార్గంలో నాకు బోధించదవు. ఆయనది యేసయ్య మార్గము జీవ మార్గము, యేసయ్య మార్గము పరిశుద్ధమైన మార్గము, యేసయ్య మార్గము నీతి కలిగిన మార్గము, యేసయ్య మార్గము యథార్థమైన మార్గము. ఆయన మార్గములో పాపము లేదు, ఆయన మార్గములో చీకటి లేదు, ఆయన మార్గము రాజమార్గము. ఏ మార్గం అంట? రాజమార్గం. ఈరోజు నువ్వే మార్గం నడుస్తున్నావు? కుమారుడా, తండ్రి అడుగుతున్నాడు, పరమ తండ్రి, నీకు మానగా కృప చూపించాలనుకుంటున్నా, మరి మార్గం ఏది? నీకు మంచిగా కనబడిన మార్గంలో వెళుతున్నావా? నీకు ఇష్టమైన మార్గంలో వెళుతున్నావా? నీకు అనుకూలమైన మార్గంలో వెళుతున్నావా? లేదా జీవ మార్గమైన, సత్య మార్గమైన, యథార్థ మార్గమైన, జీవ మార్గమైన, రాజబాటైన యేసయ్య మార్గం నడుస్తున్నావా? హానోకు దేవునితో కూడా దేవుని మార్గం నడుచుకుంటూ పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటిది ఆయన ఆజ్ఞను గైకొను, అంటే ఆయన మాట ప్రకారం ప్రవర్తించు. రెండవది ఆయన మార్గములో నడు. సొలొమోను, ఇదిగో నీవు ఈ కార్యం మొదలు పెట్టావు, ఈ మొదలు పెట్టిన కార్యము సఫలమవుతున్నట్లుగా నువ్వు దేవుని మార్గం నడువయ్యా, నీ సొంత మార్గం నడవబాక. ఆ తర్వాత అట్టగా నడిచాడు, ఇబ్బంది పడ్డాడు సొలొమోను. సౌలు కూడా తన సొంత మార్గం, దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళాలా, తన సొంత మార్గంలో వెళ్ళాడు, కృపను పోగొట్టుకున్నాడు. అందుకని రాత్రి తన కృపను నీకు దూరం చేయడం ఇష్టం లేక మానక నీపైన ప్రభు చూపాలని నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు నా మార్గములు నడుచుదువుగాక. మనుషుల మార్గాలు వద్దు, లోక మార్గాలు వద్దు, ఆచార మార్గాలు వద్దు, అలవాటు మార్గాలు వద్దు. ఈ లోకంలో యేసయ్య మార్గము తప్ప ఈ లోకంలో ప్రతి మార్గము నాశనానికి, నరకానికి నడిపిస్తుంది. ఎందుకంటే లోకము పాపంతో నిండి ఉన్నది, లోకంలో పాపం ఉన్నది, లోకంలో శాపం ఉన్నది, లోకంలో అభివృద్ధి ఉన్నది, లోకము చెడిపోయినది. దేవుడు భూమి మీద నరులను చూసినప్పుడు భూమి అంతా చెడిపోయినదంట. దేవుడు నరులను చూసినప్పుడు భూమి చెడిపోయినది. కాబట్టి ఈ రాత్రి నిన్ను కుమారుడిగా అంగీకరించి ఆయన దేవునిగా, అదిగో భగవంతుడు భక్తుని సంబంధాన్ని ప్రభు చూపించట్లా. భక్తుడు భగవంతుడు అంటే భగవంతుడు ఎప్పుడు గుడిలో ఉంటాడు, భక్తుడు ఎప్పుడు గుడి బయట ఉంటాడు. కానీ నా ప్రభు అలా అంటున్నా, నేను లోపల, నువ్వు బయట కాదు, నేను తండ్రిని, నీవు కుమారుడవు, మనము కలిసి జీవించదుగాక. నేను తండ్రిని, నీవు కుమార్తెవు, మనము కలిసి జీవించాలి. నీవు నా కుమార్తెవు. తండ్రి ఇంట్లో కొడుకు బయట ఉండదా? కుమార్తె బయట ఉండదా? తండ్రి ఎక్కడుంటే తండ్రి కుమారుడు కుమార్తె కూడా
నా ప్రభు మనకు తండ్రిగా ఉండి నేను తన కుమార్తె కుమారుడిగా పిలుస్తున్నాడు, తనతో ఉంచుకోవాలని. అలా ఉండాలి అంటే ప్రభు చెప్తున్న మాట, ఒకటి ఆయన వాక్య ప్రకారం ప్రవర్తించు, రెండవది ఆయన మార్గాల్లో నడు, యేసు మార్గాల్లో. మూడవ మాట చదవండి అక్కడే, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని అతి. మూడవ మాట, ఒకటేమో ఆయన వాక్యాన్ని గైకొను, వాక్య ప్రకారం జీవించు. రెండవది ఆయన మార్గంలోనే నడు, నీ తండ్రి చేసే మార్గంలో నడు. మూడవది ఆయన నీకు ఏది అప్పగించాడో, అది వ్యక్తిగత జీవితమా, కుటుంబ జీవితమా, నీకు ఇచ్చిన బిడ్డలా, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలా, నీ తల్లిదండ్రులా, నీ కుటుంబమా, నీ సంఘమా, నీ వ్యాపారమా, నీ చేతి పనులా, నీ పశువులా, లేదా నీ ఆత్మీయ భక్త, అన్నిటికంటే ముఖ్యంగా నీ ఆత్మరక్షణ ఏది నీకు ఇచ్చాడు. ఎందుకంటే లేదు, భయముతోనూ వణుకుతో నీ సొంత రక్షణ కాపాడుకో. నేను మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందునా. మూడవది ఆయన ఇచ్చే కృప కావాలి అంటే, ఆయన ఇచ్చే ఆశీర్వాదం 4 దీవెనలు కావాలంటే, చివరిగా చెప్తున్న మాట, ఆయన యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడు. ఆయన నీకు అప్పగించిన దాన్ని కాపాడాలి. ఒక తండ్రిగా నీకు బాధ్యతనిచ్చాడు, కుటుంబానికి అప్పగించాడు, కాపాడు. ఒక తల్లిగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నట్లుగా, ఒక తల్లిగా నీకు నీ ఇంటిని కట్టుకునే కృపనిచ్చాడు, అప్పగించాడు. కుటుంబ బాధ్యత. తండ్రి కుటుంబాన్ని పోషిస్తే తల్లి కుటుంబాన్ని కడుతుంది. ఆమేన్. అందుకంటాడు, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటున్నావా? నీకు అప్పగించిన ఇంటి నువ్వు కట్టుకుంటున్నావా? ఒక తండ్రిగా నీకు ఇచ్చిన కుటుంబాన్ని కాపాడుకుంటున్నావా? ఒక బిడ్డగా, ఒక సహోదరుడిగా, ఒక సహోదరిగా, లేదా ఒక విశ్వాసిగా, ఒక ఆత్మీయ బిడ్డగా, సంఘంలో ఒక పాలిభాగస్తుతో విశ్వాసిగా, లేదా దేవుడికి ఇచ్చిన రక్షణ చివరిగా నీకు అప్పగించిన నువ్వు కాపాడుకో. ఇదిగో సౌలుకి దేవుడు కృపనిస్తే అతను కాపాడుకోలా, పోగొట్టుకున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన ఎవరికి కృప ఇచ్చి లాక్కునేవాడు కాదు, మనం పోగొట్టుకుంటే తప్ప. సౌలుకి కృప ఇచ్చి దేవుడు లాక్కోలా, ఇంక దాన్ని ఎంతవాడికి లాక్కోలా, ఇంకొకటి ఇవ్వాలా. ఆయన పక్షపాతి కాదు, ఆయన స్వార్థపూడు కాదు, ఆయన మారడు. ఆయన నిన్న నేడు ఎలంతరము ఏకరీతిగా ఉండేవాడు. ఆయన మారడు. ఆయన ప్రతి ఒక్కరికి, ఆయన ఎవరిని గద్దెంపగా ధారాళంగా అడుగువానికి ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ప్రభు దయచేస్తాడు. ఆమేన్. ఆయన ఎవరిని గద్దెంపడు, సమృద్ధిగా ఇస్తాడు. అయితే కాపాడుకుంటున్నావా? ఒకవేళ పాట పాడే కృపనిచ్చాడా, ప్రార్థన చేసే కృపనిచ్చాడా, పరిచయం చేసే కృపనిచ్చాడా, సంఘానికి ఆర్థికంగా సహకరించే కృపనిచ్చాడా, లేదా సంఘంలో పరిచయం చేసే కృపనిచ్చాడా, లేకపోతే సేవకులకు సహకారం కృపనిచ్చాడా, లేదా వెలుపల సువార్త చేసే కృపనిచ్చాడా, లేదా కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత తండ్రి స్థానం ఇచ్చాడా, తల్లి స్థానం ఇచ్చాడా, కుమారుడి స్థానం ఇచ్చాడా, కుమార్తె స్థానం ఇచ్చాడా, విశ్వాసి స్థానం ఇచ్చాడా, ఏ స్థానాన్ని నీకు ఇచ్చాడో, ఏ బాధ్యత నీకు ఇచ్చాడో, దేవుని బిడ్డ కుమారుడిగా కుమార్తెగా దాన్ని కాపాడుకో. జాగ్రత్త, నీ చేతిలో ఉంది. కాపాడుకుంటున్నావా? నీ కుటుంబ సమాధానం నీ చేతిలోనే ఉంది. నీ కుటుంబ ఐక్యత నీ సమాధానం ఉంది. నీ కుటుంబ క్షేమం నీ చేతిలో ఉంది. నీ ఆత్మరక్షణ నీ చేతిలో ఉంది. నీ క్షేమము నీ చేతిలో ఉంది. ఒకరి ఎదుట మేలు కీడు ఒకరి ఎదుట నేను ఉంచున్నాను. ఇదిగో నీ ఎదుట నేను మేలును కీడు ఉంచున్నాను, నీ ఎదుట మరణమును జీవం ఉంచున్నా. నీ చేతికే ఇచ్చాడు. కాపాడుకుంటావా? పోగొట్టుకుంటావా? మూడవదిగా ఒక తల్లి స్థానాన్ని ఇచ్చాడు. కాపాడుకున్నావా? పోగొట్టుకున్నావా? నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ఆ భార్య స్థానాన్ని ఇచ్చాడు. కాపాడుకుంటున్నావా? పోగొట్టుకుంటున్నావా? ఒక అన్నగా, ఒక చెల్లిగా, లేకపోతే ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక తమ్మునిగా నీ తోబుట్టువులకు వారిని కాపాడే బాధ్యత నీకు ఇచ్చాడు. కాపాడుకుంటున్నావా? మూడవది, మానక నీ పట్ల ప్రభు చూపుతా, నిన్ను స్థిరపరుస్తా, మందిరంలో నాటుతా, చివరిగా శాశ్వత ఆశీర్వాదం ఇస్తా. తండ్రిగా నేను చేయాల్సి నేను చేస్తా. అయితే కుమారుడిగా కుమార్తెగా నువ్వు చేయవలసిందంటే, ఒకటి, నా వాక్యాన్ని అనుసరించు, నా వాక్యాన్ని గైకొను, నా వాక్య ప్రకారం ప్రవర్తించు. రెండవది, నీకు ఇష్టమైన మార్గంలో, నీకు అనుకూలమైన మార్గంలో, నీకు నచ్చిన నీవు మెచ్చిన మార్గం కాదు,
శాస్త్రుల పరిచయులు వారికి అనుకూలంగా వెళ్ళిపోతారు, పర్లేదులే, ఇదేం అంతేం కాదులే, ఇది మంచిదేలే, ఓన్లీ సహవాసమే కదా. కాదు కాదు కాదు, నీకు బాధ్యత ఇచ్చాడు. నీ బాధ్యతను విస్మరిస్తున్నావేమో. సహోదరి సహోదరుడా, ఒక తల్లిగా తండ్రిగా ఒక కుటుంబాన్ని పెంచే బిడ్డలను పెంచే బాధ్యత ఇచ్చాడు. లెగిస్తే తల్లిదండ్రులు అంటారు ఆయన చూసి చెడిపోయాడు, ఈయన చూసి చెడిపోయాడు. కాదు కాదు, నువ్వే. ఎందుకంటే ఈవెన్ సైన్స్ ఏం చెప్తుందంటే 100కి 80% తల్లిదండ్రులు ఏం చేస్తారో, అవునా కదా? నువ్వు ఎంతన్నా చెప్పు ఎన్నరో. పుట్టు పిల్లలు చూడండి, వాళ్ళ అమ్మ గిన్నెలు కడుగుతా ఉంటే తిరగేసి మరగేసి కడుగుతుంది. వద్దమ్మా డాడీ కడుగుతాను, వద్దంటే పెడుతుంది. ఆ తల్లి చెప్పదు కడగమని. మనం ఏం చేస్తాం అది మన బిడ్డలు చూస్తే జాగ్రత్త. ఒక తండ్రిగా నీకు బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యత నెరవేర్చకపోతే ప్రభు కృప నీకు రాదు. ఒక తల్లిగా కుటుంబాన్ని బిడ్డలను పోషించే బాధ్యత, కాపాడే కట్టుకునే బాధ్యత నీకు ఇచ్చాడు. అందుకంటాడు యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడు. ఎవడు నీ అతను తీసివేడు, నువ్వే తీసేసుకున్నావు. సౌలా ఎందుకు చచ్చిపోయావు? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నావు? సౌలా ఎందుకు ఇంత దరిద్రపు స్థితికి వచ్చావు? సౌలా ఎందుకు పాడైపోయావు? సౌలా ఎందుకు నీ స్థితి ఎందుకు వచ్చిందంటే దేవుడు ప్రపించినట్టు ఇచ్చి తీసుకున్నాడయ్యా. తప్పు. దేవుడు అన్నాడు లాక్కుడు నీకు ఇచ్చాడు. నీవే అవివేకము పని చేసి, అనవసరమైన పని చేసి, చేయబడిన పని చేసి, అవివేకంగా ప్రవర్తించి నీకు ఇచ్చిన కృపను, నీకు ఇచ్చిన బాధ్యత నువ్వే పోగొట్టుకున్నావు. జాగ్రత్త. నీకు ఇచ్చిన సమాధానం నువ్వే పోగొట్టుకున్నావేమో, నీకు ఇచ్చిన ఐక్యత నువ్వే పోగొట్టుకుంటున్నావేమో. నీ చేష్టల వల్ల, నీ క్రియల, నీ అవివేక పనుల వల్ల నీకున్న తత్సంబంధాన్ని, కుటుంబంలో ఉన్న ఐక్యతను, లేకపోతే బిడ్డల మీద నీకున్నటువంటి ఆ బాధ్యతను పోగొట్టుకుంటున్నావేమో. జాగ్రత్త. అందుకే అంటాడు ఎఫెసీ పత్రికలో, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బాధలో వారిని పెంచండి. పిల్లలు కోపం రేపని ఎవరు? మాట్లాడుతుందా? మాట్లాడాలే. మంచి బిర్యానీ ఉంది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు కోపం రేపుతున్న ఎవరంట? ప్రభు చెప్తున్నాడు, నీ బిడ్డలకు తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపగా. పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు నీ బిడ్డలకు కోపం రేపగా ప్రభు యొక్క శిక్షలో బాధలో అని పెంచు. ఆయన పెంచాలంటే నువ్వు ఎదుగు. నీ బాధ్యతలు నువ్వు ఉంటే, నీ బాధ్యతలు నెరవేరిస్తే ఆటోమేటిక్ గా నిన్ను చూసి నీ బిడ్డలు ఎదుగుతారు. ఆమేన్. హల్లెలూయా. చివరిగా ప్రభు చెప్తున్న మాట, నేను నీకు తండ్రిగా ఉండి దీవిస్తూ మేలు చేస్తా. అయితే నా కుమార్తెగా, నా కుమారుడికి నువ్వు చేసిన బాధ్యత ఏంటంటే 3 విధులు. ఆయన 4 ఆశీర్వాదాలు ఇస్తాడు, శాశ్వతమైన నిత్యమైనవి. అయితే మనం చేసిన విధులు 3. మొదటిది చెప్పాలి, అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మొదటిది ఎవరి దేశం? అందరూ చెప్పాలి. మొదటిది వాక్యానుసారంగా జీవించాలి, లేదా వాక్య ప్రకారం ప్రవర్తించాలి, వాక్యాన్ని అనుసరించాలి. వాక్యం వింటే సరిపోదు, అన్నం తింటే సరిపోదు, ఆరాయించుకుంటేనే బలం. వాక్యం వింటే సరిపోదు, వాక్య ప్రకారం ప్రవర్తించేనే ఆశీర్వాదం. ఒకటి. రెండవది నీకు నచ్చిన మార్గం, నాకు నచ్చిన మార్గం, పాస్టర్కి నచ్చిన మార్గం, విశ్వాసకి నచ్చిన మార్గం, అమ్మకి నచ్చిన మార్గం, నాన్నకి నచ్చిన మార్గం కాదు, పెద్దలకు నచ్చిన మార్గం, చిన్నలకు నచ్చిన మార్గం కాదు, లోకులకు నచ్చిన మార్గం, అంతకంటే కాదు. యేసయ్య మార్గంలో మనం నడుచుదుముగాక. ఎందుకంటే యేసయ్య మార్గం తప్ప ఈ లోక మార్గాలన్నీ నాశనానికి, నిత్య నరకానికి. యేసయ్య మార్గమే నిత్య జీవనకు నడిపించునుగాక. ఆ యేసయ్య మార్గంలోనే నడు సొలొమోను. మూడవది, నీకు ఏది ఇచ్చాడో సొలొమోను, నేను కట్టాలనుకున్నానయ్యా మందిరం, నాకు ఇలా కృప నీకు ఇచ్చాడు, కాపాడుకో. నీ కుటుంబంలో నీకంటే ధనం ఉన్నవాళ్ళు లేరా? నీకంటే ఆస్తి ఉన్నవాళ్ళు లేరా? నీకంటే చదువు ఉన్నవాళ్ళు లేరా? నీకంటే వ్యాపారం ఉన్నవాళ్ళు లేరా? నీకంటే పదవి ఉన్నవాళ్ళు లేరా? నీకంటే గొప్పవారు లేరా? నీ బంధువులు, నీ కుటుంబంలో నీకంటే ఉన్నతంగా ఉన్నవారు లేరా? వారికి లేని రక్షణ నీకు ఇచ్చాడమ్మా. కాపాడుకుంటున్నావా, పోగొట్టుకుంటున్నావా? చిల్లర సామాన్లాగా ఆరాడిసేస్తున్నావా? నీ కుటుంబంలో ఎంతమంది నీకంటే గొప్పవారు లేరు? నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ సంఘంలో, నీ చుట్టుపక్కల ఎంతమంది నీకంటే గొప్పవారు లేరు? అని వాళ్ళకి ఎవరు కృప నీకు ఇచ్చాడు? రక్షణ అనే కృప ఇచ్చాడు. కాపాడుకున్నావా? నువ్వే పోగొట్టుకుంటున్నావు. అందుకే సొలొమోను, నా కుమారుడైన సొలొమోను, నీ యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడు. నీ బాధ్యత ఇది, నీ బాధ్యత ఇది, కాపాడుకునే బాధ్యత. ఈరోజు నీ స్థితి ఎలా ఉందంటే, నీ పరిస్థితి ఎలా ఉందంటే,
దిగజారిన స్థితి, అనగారిన స్థితి, సమాధానం లేని స్థితి, నెమ్మది లేని స్థితి, రోగాల పాలు స్థితి, అసమాధాన పరిస్థితి, నోటి మాటతో చెప్పలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే ఇదిగో వాక్యం ఏం చెప్తుందంటే నువ్వే దాన్ని పోగొట్టుకున్నావు నీ చేతులారా. సౌలు జీవితంలో ఆయన తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించిన మొట్టమొదటి రాజు అండి. ఎంత గొప్ప ఘనత! మొట్టమొదటి రాజు. ఇప్పటికి మన భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి నేను చెప్పుకోమా? అలాగే ఇజ్రాయేల్ ప్రజలకు మొదటి రాజు సౌలు. కానీ అతని ఇంటికి ఎక్కడ తెలుసా? తన దగ్గర పనుడు తెచ్చి, అరే శత్రువు చంపేందుకు నువ్వు వచ్చిన జబ్బురా, నువ్వు నా ఓడి పెట్టగట్టంటే ఆయన దండం పెట్టి తనోడు పారిపోతే ఇక చేసేది లేక తన కత్తి ఎట్టు పెట్టుకుని ఆ కత్తి మీద ఆయన పడి తెచ్చాడు. సౌలు ఆత్మహత్య. అవివేకం ఆత్మహత్యకు గురి చేస్తుంది. కాపాడుకోలేదు. సౌలా, నేను నీ రాజ్యం ఎంతో స్థిరపరచ నేను తలంచా అనుకున్నా, నువ్వే పోగొట్టుకున్నావు. నీ కుటుంబాన్ని రక్షించాలని, నీ కుటుంబాన్ని బాగు చేయాలని, నీ జీవితాన్ని బాగు చేయాలని, నీ బిడ్డలను బాగు చేయాలని, నీ కలిగిన దాన్ని ఆశీర్వదించాలని, శాశ్వతమైన ఆశీర్వాదంతో నిత్యము నీకు కృప చూపాలని నేను తలంచాను, ఆలోచించా, నేను సిద్ధపరిచా, నువ్వే పోగొట్టుకున్నావు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పోగొట్టుకుంటావా, కాపాడుకుంటావా నీ చేతిలో. ఆయన సిద్ధపరిచేసాడు, ఇచ్చేశాడు, ఆయన వాగ్దానం చేశాడు. ఆయన మన పుట్టించక ముందే మీరు అనుకుంటారేమో నేను వెళ్ళి యేసయ్యా నాకు సహాయం చేయండి అంటే అప్పటికప్పుడు తయారు చేసి దాంట్లో పెడితే, ఇప్పుడు ఏటీఎంలోకి డబ్బులకు పోతాం, ఏటీఎంలో డబ్బులు పోయినప్పుడు నువ్వు పోయి కార్డు కొట్టి పిన్ నొక్కినాక అప్పుడు ప్రింట్ అయ్యి తయారై అవుతాయా? మరి ఎట్లా అవుతాయి? నువ్వు కార్డు పెట్టి తీసుకోకముందే ఆల్రెడీ వాళ్ళు ప్రింట్ చేసి తీసుకొచ్చి లెక్కేసి ఆ ఏటీఎంలో సిద్ధపరిచి పెడతారు. అట్లాగే నువ్వు ఇప్పుడు వచ్చి నాకు ఇది అంటే అప్పటికప్పుడు సిద్ధపరచబడు. ఈ మానవుని దేవుడు సృజించక మునిపే మానవునికి ఏమి కావాలో మొదట సృజించే ఆ తర్వాత మానవుని సిద్ధపరిచాడు. హల్లెలూయా. నీకు ఏది అవసరమో, ఏ దీవెన కావాలో, ఏ ఆశీర్వాదం కావాలో, ఏ మేలు కావాలో నువ్వు తల్లి గర్భంలో పుట్టక మునిపే నీకోసం సిద్ధపరిచాడు. దాన్ని ఇస్తాడు. కాపాడుకుంటావా లేదా పోగొట్టుకుని నీ ఇష్టం. మంచి జీవితం ఇస్తాడు. పోగొట్టుకుంటున్నావా, కాపాడుకుంటున్నావా? మొగిలించి ప్రార్థన చేసుకున్నావు. చివరిగా నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ ఉపవాసం, ఈ సంవత్సరాంతపు కృతజ్ఞత ఉపవాస కూడికలు చివరి దినంలో ఆరంభం నుండి మొదలు చెప్పాడు. మొదట క్రమమైన ఉపవాసం చేయి. క్రమమైన ఉపవాసం చేస్తే నీ కార్యాలు సఫలపరుస్తా. నీ కార్యాలు సఫలపరచాలంటే నీ వస్త్రము కాదు, నీ హృదయాన్ని చెంచాలి. హృదయాన్ని చెంచడం అంటే హృదయంలో దాగిన రహస్య ఘోరమైన పాపాలన్నీ విడిచిపెట్టాలి, క్షమించాలి, ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి ప్రార్థన, పశ్చాత్తాపడి లోపేసుకోవాలి, విడిచిపెట్టాలి. అలా ఎప్పుడైతే హృదయాన్ని విడిచిపెట్టి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడు ఆయన అంటున్నాడు, నేను నీకు తండ్రిగా ఉంటా. నేను నీకు తండ్రిగా ఉండి మానక నీడల ప్రభు చెబుతా. మానక నీడల ప్రభు చూపుతా. రెండవది, నీ రాజ్యాన్ని స్థిరపరుస్తా, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తా. సియోను కొండ ఎలా స్థిరముగా ఉంటుందో, కదలగా నిత్యము నిలుచు సియోను కొండ ఎలా ఉంటుందో అలా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని సులభంలో నేను స్థిరపరుస్తా. మూడవది, నా మందిరములో, జీవ మార్గమైన నా మందిరములో నిన్ను నాటుతా. ఒలీవ మొక్క వలె, దేవుని మందిరములో నాటబడిన మొక్క వలె నేను నిన్ను నాటుతా. చివరిగా ప్రభు చెబుతున్న మాట, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా ఆయన వాక్యము వినడం కాదు, కానీ ఆ వాక్య ప్రకారం మనము ప్రవర్తించేవారిగా, వాక్యం ప్రకారం జీవించేవారిగా ఉండాలి. వాక్య ప్రకారం జీవించాలి. రెండవది, నీకు ఇష్టమైన మార్గంలో, అనుకూలమైన మార్గంలో, నీకు నచ్చిన మార్గంలో, నీకు మంచిగా అనిపించిన మార్గంలో, ఆ ఏముందని బాగానే ఉందని నచ్చిన మార్గంలో, నీకు అనుకూలమైన మార్గంలో కాక నా మార్గంలో నడు. నేను ఏ మార్గం నడిపిస్తాను, ఆ మార్గంలో నడు. చివరిగా, యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడుకో.
అది పరిచర్య కావచ్చు, సంఘమే కావచ్చు, కుటుంబమే కావచ్చు, పిల్లలే కావచ్చు, ఆస్తే కావచ్చు, ఏది ఇచ్చాడో అది నువ్వు కాపాడుకున్నావా, పోగొట్టుకున్నావా? రక్షణే కావచ్చు, సమాధానమే కావచ్చు, ఐక్యతే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు. ఎన్నిసార్లు అనవసరమైన వ్యర్థమైన కార్యాలు చేసి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు? ప్రభు నీకు ఆరోగ్యం ఇచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకో. నీతోనే మాట్లాడుతున్నాడు రాత్రి ప్రభు, మనతోనే మాట్లాడుతున్నాడు. ఆయన మనకి తండ్రి ఉంటాడట, తండ్రి ఏమిటి చేస్తాడట? కుమారుడిగా కుమార్తె మన ఇంటిని ఆయన ఆశిస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం ఏంటో దేవుని బిడ్డ ఒకసారి సరి చేసుకుని నిజంగా ఆయన కుమార్తెగా కుమారుడిగా ఆయన వాక్యం ప్రకారం ప్రవర్తిస్తున్నామా, లేదా వాక్యాన్ని వక్రీకరించి మనకిష్టం వచ్చినట్టుగా చేసుకుంటున్నామా? రెండవ, ఆయన మార్గం నడుస్తున్నామా, లేదా మనకు నచ్చిన ఒకరి ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలదు, చదువుపది నాశనం నడిపిస్తుంది, నరకానికి నడిపిస్తుంది, మరణానికి నడిపిస్తుంది. ఒకవేళ అది నీకు అనుకూలంగా మంచిగా కనబడవచ్చు, ఆ ఏముందలే అని అనుకుంటున్నావేమో. ఇది తప్పు కాదులే, ఇది ఒప్పేలే, ఇది మంచిదేలే అని అనిపిస్తుందేమో నీ సొంతానికి. సౌలు కూడా అదే చేశాడు. అది శపించబడిందని దేవుడు చెబితే ఇతను అంటే అది మంచి వాటిలో కొన్ని తీసుకొచ్చి ఇంకెక్కడ ఉన్నాయి మంచి, ఇంక మంచిది ఎక్కడ ఉంది? ఆయన చెప్పింది ఆయనకు నచ్చనిది నువ్వు ఏదైనా చేస్తున్నావు అంటే అది మంచిది కాదు, అది మంచిది కాదు. ఆయన మంచిది మంచి అని ఆదులని చెప్పాడు, ఇది మంచిది ఇది మంచిది అని ఆదులని చెప్పాడు. అయినా ఇది నువ్వు దాన్ని కొనసాగిస్తున్నావు, చేస్తున్నామంటే అది నీ సొంత మార్గం అని రాత్రి ప్రభు గుర్తు చేస్తూ సరి చేసుకోమని చెబుతున్నాడు. ఆ సహవాసమైన, ఆ స్నేహమైన, ఆ సంబంధమైన, అలవాటైన, ఆ వ్యసనమైన మరి రాత్రి విడిచిపెట్టి రాత్రి ఆయన నీకు తండ్రిగా ఉండాలంటే ఆ తండ్రి మార్గంలో ఉన్నాడు. నీవు నీ సొంత మార్గం నడుస్తున్నావు అంటే నువ్వు తండ్రి కుమారుడు కావు, నీ మార్గం నడుస్తున్నావు. నీ మార్గం నడిస్తే నిత్యం లేదు, నిత్య జీవం లేదు, నిత్య నరకం ఉంది. ఆయన మార్గంలో ఉన్నాడు, సరి చేసుకో, ఒప్పుకో. యా నిజమే, నీకు ఇష్టమైన మార్గంలో బతుకుతున్నా, నాకు ఇష్టమైన మార్గం నీ మార్గంలో నడుస్తున్నా. వాస్తవానికి ఆ గొర్రెల మేకలు నాకు ఇష్టమైనవి, అవి నీకు ఇష్టమైనట్టుగా తీసుకొచ్చాడు సౌలు, దేవుడికి ఇష్టమైనట్టుగా. ఈ రాత్రి విడిచిపెట్టు. చివరిగా కాపాడుకోమ్మా తల్లి తండ్రి, ఎవరుడా నీకు ఇచ్చిన ఎవరి జీవితాన్ని కాపాడుకో. ప్రభు విలువైన ఎవరి జీవితాన్ని, ఎవరి బలాన్ని నీకు ఇచ్చాడు, ఆ ఎవరెవరు కాపాడుకో. ఎవరుడా నీకు ఇచ్చిన యవనాన్ని కాపాడుకుంటున్నావా, పాడు చేసుకుంటున్నావా? ఆయనకి ఇచ్చిన దాన్ని కాపాడుకో, ఆరోగ్యాన్ని కాపాడుకో, శక్తిని కాపాడుకో, బలముని కాపాడుకో, నీకు ఇచ్చిన ఆ ధనమును, నీకు ఇచ్చిన కష్టాజితాన్ని కాపాడుకో. వ్యర్థపరచుకో, వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టుకుని, వ్యర్థమైన వాటికి చేసుకుని ఎందుకు పోగొట్టుకుంటావు? నీకు ఇచ్చిన భవిష్యత్తుని ఎందుకు పాడు చేసుకుంటావు? నీకు ఇచ్చిన రక్షణ ఎందుకు పోగొట్టుకుంటావు? నీకు ఇచ్చిన కుటుంబాన్ని, నీకు ఇచ్చిన భర్తను, భార్యను, బిడ్డలను ఎందుకు పోగొట్టుకుంటా? తల్లిని, ఆ తండ్రిని, నీకు ఇచ్చిన దాన్ని కాపాడుకో. నీకు ఇవ్వని దాన్ని నీకెందుకు? ప్రభు నీకు ఏది ఇచ్చాడో అది ఆయన చిత్తం. ప్రభు నీకు ఏది ఇచ్చాడో అది నీకు తగినదని ఇచ్చాడు ఆయన. ఆ రోజు ఎంతో మంది ఉన్నా సౌలుకే ఎందుకు ఇచ్చాడని సౌలు తగినవాడు. దావీదుకే, ఇదిగో దావీదు కుటుంబంలో అతనికంటే ముందు 7 అన్నలు ఉన్నా దేవుని ఇష్టంలో దావీదున్నాడు, అది అతనికి తగినని ఇచ్చాడు. ఈ రోజు ఒక వ్యక్తిని నీకు ఇచ్చాడు అంటే, ఒక కుమారుని, ఒక కుమార్తెను, ఒక స్త్రీని, ఒక పురుషుని భార్యగా, భర్తగా నీకు ఇచ్చాడంటే వారు నీకు తగిన వారు, అందుకే నీకు ఇచ్చాడు. ఇదిగో నీకు రక్షణ ఇచ్చాడంటే నువ్వు రక్షణకు తగిన దానివని ఇచ్చాడు. ఒక తలాంతు, దైవికమైన ఒక తలాంతు ఇచ్చాడంటే దానికి నువ్వు తగిన దానివని ఇచ్చాడు. దాన్ని కాపాడుకో, పోగొట్టుకోవాక. అవసరం పనులు నీకు ఇచ్చిన సొంత రక్షణ భయంతో మనతో కాపాడు. ప్రార్థన చేసుకో, కాపాడుకున్నావా, పోగొట్టుకున్నా పరీక్షించుకో. స్తోత్రం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసి చివరిగా నీ పట్ల మానవ చూపుతూ ఉన్నాను. ఆయన మన నిత్యము స్థిరపరుస్తానంటూ ఉన్నాడు, మన మందిరములు స్థిరపరుస్తానంటూ ఉన్నాడు. ఎంతో ఆశీర్వాదము అది.
ఆయన అన్ని ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడంటే మనం ఏమి చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడంటే ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి. తండ్రి మార్గంలోనే మనం నడవాలి. లోక మార్గంలో కాదు, మనుషులు చూపించే మార్గంలో కాదు, దేవుని మార్గంలోనే మనం నడవాలి. దేవుడు మనకి ఏ కృపను, ఏ ఆశీర్వాదమును, ఏ తలాంతును మనకి ఇచ్చాడో వాటిని మనము కాపాడుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ 3 విషయములు చేస్తే ఆయన మనకు తండ్రిగా ఉండి మన కుమార్తెలుగా కుమారులుగా మార్చుకున్నాడు. అందుకే ఆయన మన కొరకు ఆ కలువరిగిరిలో ప్రాణమును పెట్టాడు. ఎంత గొప్ప త్యాగము అది. అయ్యా నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా, నా తల్లి తండ్రి నీవే సయ్యా. తండ్రి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. గొప్ప దేవుడానికి స్తోత్రములయ్యా. ఈ 3 దినములు ఉపవాస ప్రార్థనలు అయ్యా మాకు దీవెనకరంగా మార్చినందుకే నీకు స్తోత్రములు అయ్యా. ఇదిగో పాప జీవితమును విడిచిపెట్టడానికై అయ్యా ఇది మాకు ఒక తండ్రి అంతేగా మీరు మార్చినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రినైనా నీవు మాకు తండ్రి అయినందుకు నీకు స్తోత్రములు అయ్యా. మమ్మల్ని బిడ్డలుగా మార్చుకున్నందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నీ బిడ్డలకు నీవు ఎటువంటి కృపను చూపుతున్నావో అయ్యా, మానిక కృపను చూపుతున్న దేవా నీకు స్తోత్రములయ్యా. నిత్య మమ్మల్ని స్థిరపరుస్తున్న దేవా నీకు స్తోత్రములయ్యా. ఇదిగో నీ మందిరం మమ్మల్ని స్థిరపరిచిన దేవా నీకు స్తోత్రములయ్యా. ఇదిగో నీ ఆశీర్వాదములు ప్రభువా, శాశ్వతమైన ఆశీర్వాదము చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్న దేవా నీకు స్తోత్రములయ్యా. ఇంతగా నీవు మా పట్ల చూపుతున్న కృపకే అయ్యా, ఆశీర్వాదములకే, ప్రేమకే ప్రభా, నీ కుమార్తెగా కుమారుడిగా అయ్యా మేము నీ యొక్క నేను వాక్యానుసారముగా జీవించుదుముగాక, నీ ఆజ్ఞలు కైకొందుముగాక అయ్యా, నీ మార్గములు మేము నడుచుదుముగాక అయ్యా. ఇదిగో నీవు మాకు ఇచ్చిన అయ్యా ఏ వరములోనైనా ఏ కృపని ఏ రక్షణ మాకు అనుగ్రహించావో దాన్ని మేము కాపాడుకుందుముగాక. అటువంటి కృపను మమ్మల్ని అందరినీ మీరు స్థిరపరచండి ప్రభువా. అయ్యా మేము ఏ కార్యములు చేస్తున్నామో ఆ కార్యములు మాకు సఫలతనిస్తున్నందుకు నీకు స్తోత్రములు తెలియజేస్తున్నాను. ఈ 3 దినములు ఉపవాస ప్రార్థనలో అయ్యా మమ్మల్ని అందరినీ మీరు బలపరిచినందుకు నీకు స్తోత్రములయ్యా. ఇదిగో మేము ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు దీవించబడిన వారిగా, ఆశీర్వదించబడిన వారిగా, ఏ కార్యములు జరగని అసాధ్యం అనుకుంటున్నామో వాటిని నిత్యముగా సాధ్యపరిచినందుకే నీకు స్తోత్రములు కలుగునిగా ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి ఈ సంవత్సరంలో తండ్రి ముగింపులో మేము ఉన్నామయ్యా. ఇదిగో నీ దీవులు మేము ఎక్కువ పొందుకోవాలి అయ్యా. ఇదిగో ఆజ్ఞల మార్పు మేము నడవాలి ప్రభా. నూతన సంవత్సరంలో మార్పు చెందిన వారిగా, సాక్షులముగా, దీవించబడిన వారిగా అడుగు పెట్టడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీకు వందనాలయ్యా. నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరూ సరే మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా. మీరు దీవించండి ప్రభా. అయ్యా ఇదిగో తన మానవ కృప చూపుతున్న దేవునికి స్తోత్రములయ్యా. నిత్యములని స్థిరమైన బిడ్డగా మీరు స్థిరపరుస్తున్నందుకు నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నీకు వందనాలు వందనాలు. నీ ఆశీర్వాదము అయ్యా. ఇదిగో తన మనుషుల ఆశీర్వాదం కొంతకాలమే కానీ నీ ఆశీర్వాదం శాశ్వత కాలం ఉంటుంది కనుక అటువంటి ఆశీర్వాదములతో మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రభా నీ రెక్కల కాపాడండి. రాలేకపోయిన బిడ్డలందరూ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా నీ కృపలో మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ఇంతవరకు నీ సేవకులు ప్రభా 3 దినములు నీ సేవకులు మీరు వాడుకుంటూ వచ్చారు అయ్యా. నీ సేవకులందరూ మీరు బలపరచండి ప్రభా. ఏ రాత్రి సేవకులు మీరు వాడుకున్నారు అయ్యా. ఇక్కడ భావాలంగా నీకు మరుమృతి మీరు నింపండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి,
మీరు ఆరోగ్యం ఇవ్వమని ప్రార్థిస్తున్నామయ్యా. వచ్చిన మమ్మల్ని పాదసరదలు పెడుతున్నాను అయ్యా. ఇదిగో నీ చిత్తాన్ని జరిగించేవారిగా, నీ మార్గంలో నడిచేవారిగా, నీవిచ్చిన దాన్ని కాపాడుకుంటూ ఆశీర్వదింపబడిన వరకు మేము ఉండడానికి మీరు కృప చూపుతున్నందుకే నీకు స్తోత్రములు 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 తెలియజేస్తూ ఈ రాత్రి కాలపు దీవెనలతో